ఏమైంది కోడలి పిల్ల గట్లున్నావు? ఎందుకు పరిశాన్ అవుతున్నావు? అరే ఏం లేదత్త, బోనాల పండుగ ఎట్లా చేద్దామని పరిశాన్ అవుతున్నా. అక్కడ చూస్తేనేమో కరోనా వైరస్, ఇక్కడ చూస్తేనేమో కొత్త పట్టుచీర. ఏం చేయాలో అర్థమే అయితలేదు నాకు. ఓహో, కొన్నావు కొత్త చీర? సర్లే గాని ఏం కాదు, ముచ్చల్లమ్మ తల్లి గుడి మన పక్కకే ఉంది కదా, బోనం చేసుకొని పోయొద్దాం. అత్తమ్మ మరి పోతురాజు ఎట్లా? పోతురాజు లేకపోతే ఏం మజా వస్తుంది? గాయం బోనాలు. అరే అవునులే, మన పొట్టి పైల్వాన్కి వేద్దామా పోతురాజేశం? అవునత్త, మస్తు ఉంటది. సరే మరి ఇక ఏం పరిశాన్ కాకు, ముచ్చల్లమ్మ తల్లి మనందరినీ చల్లగా చూసుకుంటది. బోనాల పండుగ అంటే ఏంటి నాన్నమ్మా? అరే బోనం అంటే భోజనం బంగారు తల్లి. ఇంట్లో మంచిగా పచ్చన్నం వండుకొని, ఇంత పచ్చగూర చేసుకొని, ఇన్ని పాలు, గంత పెరుగు, జరంత బెల్లము, ఉల్లిపాయలు అన్ని ముచ్చల్లమ్మకు నైవేద్యం పెడతామన్నట్టు. మరి బోనాల పండుగ ఎప్పుడు నానమ్మా? కోడలి పిల్ల జర చూడు క్యాలెండర్లా. అత్త 2 రోజులలో ఉంది మనకు బోనాల పండుగ. నడువుండ్రి మళ్ళా పండుగ పనులు షురూ చేద్దాం. నడువుండ్రి, ఇంత లేట్ చేస్తుండ్రు. గుడికి పోతుర్రా, ఫ్యాషన్ షోకి పోతుర్రా? ఓ ఒకటే తయారైతుండ్రు. అయింది ఇక బోనంలో నైవేద్యం పెట్టుకొని పోవుడే. మంగళమా గౌరీ
అబ్బా అచ్చం హీరోయిన్ రష్మికనే బోనం ఎత్తినట్టు ఉన్నావు. మరి నేనెట్లున్నయ్యా? నువ్వు సూర్యకాంతం లెక్కున్నావు. నడువుండ్రి ఇక పోదాం గుడికి.